ఈరోజు నేను మీకు ఒక మంచి క్రేజీ కాంబినేషన్ శారీ చూపిస్తాను. ఏంటంటే నాకు ఈ జనరల్గా కాటన్ అంటే చాలా ఇష్టం, మీకు తెలిసిందే కదా. అయితే దీనికి ట్రెడిషనల్గా చక్కగా బోర్డర్స్ వచ్చినాయి. ఈ మధ్యన ఈ శారీ చాలా ట్రెండ్ అయింది, చాలా మంది దగ్గర చూశాను కూడా నేను ఇది. కాకపోతే ఇది ఫ్యాబ్రిక్ అనేది చాలా బాగుంటుంది. అంటే సేమ్ ప్యాటర్న్ ఉండొచ్చు కానీ ఫ్యాబ్రిక్స్ డిఫరెంట్ ఉంటాయి కదా. సాఫ్ట్ ఫ్యాబ్రిక్ అనమాట. అంటే ఇది మొత్తం కంప్లీట్గా ట్రెడిషనల్ వైబ్ వస్తుంది దీనికి. సో మనం ట్రెడిషనల్ దానప్పుడు ఎలాగో వేసుకుంటాం, దీన్ని కొంచెం క్రేజీగా చేయాలి అలా అనుకున్నప్పుడు చూడండి బ్లౌజ్ నేను ఎట్లా పిక్ చేసుకున్నాను. ఇది కాటనే కానీ చూడండి దీని నిండా యానిమల్స్ వస్తాయి, ముఖ్యంగా టైగర్స్ వస్తాయి. టైగర్స్ అలాగే చూడండి ప్యారెట్స్, ఇలా చూస్తే మీకు తెలుస్తుంది ఇంకా బాగా ప్యాటర్న్. చూసారు కదా, టైగర్స్, చీతాస్, అలాగే ప్యారెట్స్, అలాగే కోకోనట్ ట్రీస్, హార్ట్, ఇట్లాగా బటర్ఫ్లైస్. చూడండి బటర్ఫ్లై చూసారు కదా. ఇలాగా ఒక మంచి యానిమల్ థీమ్, అది కూడా ఫంకీగా ఉంటుంది. దీనికి కాంట్రాస్ట్ బ్లౌజ్గా ఇది తీసాను అనమాట నేను. అండ్ బ్లౌజ్ ఏమొచ్చి యాజ్ ఇట్ ఈస్గా హుక్స్ అనేవి నేను దగ్గరికి పెట్టిస్తాను. అండ్ బ్యాక్ సైడ్ ఏమొచ్చి హైనెక్ పెట్టించాను. ఇక్కడ మీరు చూడండి క్లియర్గా స్నేక్స్, కోకోనట్ ట్రీ, బనానాస్, మనకి ప్యారెట్, బటర్ఫ్లైస్, ఇట్లా అన్నీ ఫ్రూట్స్, ఇలా అన్నీ కూడా వస్తాయి బ్లాక్స్ టైప్లో. సో నేను ఇట్లా కాన్సెప్ట్ తీసుకున్నాను. ఇదైతే నిజంగా క్రేజీ ఉందన్నమాట. ఎందుకంటే పైన చిన్న బోర్డర్ వచ్చింది, కిందనేమొచ్చి హైనెక్ పెట్టించాను. అండ్ సింపుల్ బ్లౌజ్కి హడావిడి ఏమీ లేదు, జస్ట్ దగ్గరికి హుక్స్ పెట్టేసుకొని హైనెక్ పెట్టేసుకున్నాను. అండ్ 3/4 ఎల్బో స్లీవ్స్ పెట్టుకున్నాను. అండ్ ఈ శారీకి యాడ్ చేశాను ఆ బ్లౌజ్. అసలు ఆసమ్ ఉంది, చాలా బాగుంది. చాలామంది చాలా బాగుంది, అసలు డిఫరెంట్గా ఉంది, యూనిక్గా ఉంది అని చెప్పారు. నాకైతే చాలా సంతోషంగా అనిపించింది. చూసారు కదా ఇది. సో ఇలా మీరు కూడా ట్రై చేయండి, అంటే కొంచెం ఐడియా కోసం చెప్తున్నాను. మీరు కొంచెం డిఫరెంట్గా ట్రై చేయాలి, ట్రెడిషనల్ అండ్ మోడర్న్ కాంబినేషన్ తీసుకోవాలంటే యూ కెన్ షోస్ దిస్ టైప్ ఆఫ్ బ్లౌజెస్ అనమాట. బ్లౌజెస్తోనే మీరు చాలా చేంజ్ తీసుకోవచ్చు. సో దట్స్ ఆల్ ఫర్ టుడే. Hope you like this video. Bye bye.